వారిద్దరూ ఒకప్పుడు స్నేహితులుగా వ్యాపారంలో భాగస్వాములు. కాలచక్రం గిర్రున తిరిగింది. ఇప్పుడు వారిద్దరే ఆ నియోజకవర్గాల్లో ప్రత్యర్థులుగా సవాల్ విసురుకుంటున్నారు. ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో ఉండగా మరొకరు గురువు సీటునే కొట్టేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పూర్వాశ్రమంలో ఇద్దరూ స్నేహితులు కావడంతో ఒకరి బలాలు ఒకరికి తెలుసు. దీంతో ఒకరు కొత్త ఎత్తు వేస్తే మరొకరు దానికి మించి పై ఎత్తు వేస్తున్నారు. గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తున్న ఇద్దరిలో విజయం ఎవరిని వరిస్తోందని నియోజకవర్గంలో ఆసక్తి నెలకొంది. అయితే బద్ధ శత్రువులుగా మారిన ఆ స్నేహితులు ఎవరు, ఎక్కడి నుంచి బరిలో నిలుస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా గొర్లె కిరణ్ కుమార్ బరిలో ఉండగా ప్రత్యర్థిగా కూటమి అభ్యర్థి బీజేపీ నేత నడుకుంటి ఈశ్వరరావు పోటీకి దిగారు. ఈ నియోజకవర్గం భౌగోళికంగా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్న బొత్స కన్సర్న్లోనే రాజకీయం ఉంటుంది. ఎచ్చెర్ల అసెంబ్లీ సెగ్మెంట్ విజయనగరం లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తూ ఉండడం కూడా బొత్స ఆధిపత్యానికి మరో కారణం. జిల్లాలోని పారిశ్రామిక వాడ ఎచ్చెర్లలోనే ఉండడంతో నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. ఎచ్చెర్ల ప్రాంతంలో ఉన్న అన్ని రకాల పరిశ్రమల నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు ఆర్థిక వనరులు సమకూరుతాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తూర్పు కాపు సామాజిక వర్గ నేత. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిట్ట. ఎమ్మెల్యేగా గెలుపొందక ముందు నుండే రియల్ వ్యాపారం చేస్తున్నారు. కిరణ్ కుమార్ స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన నడుగుంటి ఈశ్వరరావు రాజకీయాల్లో కళా వెంకట్రావు దగ్గర ఓనమాలు నేర్చుకున్నారు. నియోజకవర్గంలో గురువును మించిన శిష్యునిగా ఎదిగి టికెట్ ఎగరేసుకుపోయారని నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నారు. బీజేపీలో చేరిన ఈశ్వరరావు అధిష్టానం దగ్గర చక్రం తిప్పి ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు కూటమికి దక్కేలా, అది కూడా తనకే సీటు వచ్చేలా లాబింగ్ చేశారని తెలుస్తోంది. కమ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరరావుకు కమ్యూనిటీలో కూడా మంచి పట్టు ఉన్నట్టు సమాచారం. ఈశ్వరరావు మొదట్లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కళా వెంకట్రావు శిష్యుడిగా చక్రం తిప్పిన నేత. ఆ తర్వాత 2014-19 మధ్య తన భాగస్వామి అయిన గొర్లె కిరణ్ కుమార్ కు వ్యతిరేకంగా ఎన్నో పనులు చేస్తూ వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులను తన వైపు తిప్పుకొని కిరణ్ కుమార్ కు చుక్కలు చూపించారు. దీంతో పాటు పతివాడపాలెం వద్ద 72 ఎకరాల భూమిలో 22 ఎకరాల వద్ద వీరిద్దరికీ పొరపచ్చాలొచ్చాయి. దాని విలువ అప్పట్లో 70 లక్షలు. ఈ వ్యవహారం చినికి గాలివానగా మారిందన్న చందాన తయారీ. ఇద్దరు ప్రత్యర్థులుగా మారినట్లు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2019లో గొర్లె కిరణ్ కుమార్ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తనని ఎక్కడ టార్గెట్ చేస్తారో అని ఈశ్వరరావు వెంటనే బీజేపీలోకి జంప్ అయ్యారు. పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలైన వెంటనే మొట్టమొదటి పర్యటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే ఈశ్వరరావు పావులు కదిపి టికెట్ సాధించారని తెలుస్తోంది. ఈశ్వరరావు బీజేపీలో ఉన్న గురువు కళా వెంకట్రావుతో ఉన్న టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నతోనే ఎక్కువగా టచ్ లో ఉంటూ కథ నడిపినట్లు సమాచారం. అచ్చెన్నకు కూడా కావలసింది కళా వెంకట్రావుని పక్కన పెట్టడమే. ఎలాగైనా వెంకట్రావుకు సీటు రాకుండా చేయాలంటే రెబెల్ కలిశెట్టి అప్పలనాయుడుకు ఇవ్వాలి, లేదంటే బీజేపీకి ఇవ్వాలని పట్టుబట్టిన అచ్చెన్న మంత్రాంగం ఫలించి కళాను పక్కన పెట్టేశారు. దానికి ఎరగా ఈశ్వరరావు కలిశెట్టిని వాడారనే టాక్ నడుస్తోంది. అయితే ఈశ్వరరావు అందరికీ టచ్ లో ఉంటూ ఎచ్చెర్ల సీటు కొట్టడంతో వీడు మగాడ్రా బుజ్జి అని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. టీడీపీ జనసేన ముఖ్య నేతలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్న ఈశ్వరరావు ప్రత్యర్థి కిరణ్ కుమార్ కు రెబెల్స్ గా ఉన్న లావేరు మండలం, ఎచ్చెర్ల, రణస్థల మండలంలో ఉన్న నేతలతో కూడా సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. టీడీపీలో రెబెల్స్ గా ఉన్న చౌదరి బాబ్జీ కళింగ సామాజిక వర్గ నేత, గాలి వెంకటరెడ్డి రెడ్డి సామాజిక వర్గ నేత, గోపిన కృష్ణప్రసాద్ కమ సామాజిక వర్గ నేత, వీరందరితో కూడా ఈ 2 రోజుల్లో సమావేశమై ప్రచారంలో దూసుకుపోయేందుకు స్కెచ్ వేసినట్లు సమాచారం. నియోజకవర్గంలో చాప కింద నీరులాగా దూసుకుపోతున్న ఈశ్వరరావు స్పీడును చూసి సీనియర్లే ముక్కను వేలేసుకుంటున్నారని తెలుస్తోంది. అందరినీ కలుపుకొని పోతూ విజయానికి కావలసిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదన్న చర్చ నడుస్తోంది. గొర్లె కిరణ్ కుమార్ మాత్రం ఈశ్వరరావును అంత తక్కువగా ఏమీ అంచనా వేయడం లేదు. మొన్నటి వరకు ఎచ్చెర్ల టికెట్ ఆశించిన విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీనుతో చర్చలు జరిపినట్లు సమాచారం. పార్టీలో రెబెల్స్ గా ఉన్న నేతలతో విందు సమావేశం ఏర్పాటు చేయాలని, మిగతాదంతా తాను చూసుకుంటానని చిన్న శ్రీను కిరణ్ కుమార్ కు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫీల్డ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో పార్టీ దూత ఒకరు తాడేపల్లి ప్యాలెస్ కు అన్ని విషయాలను చేరవేస్తున్నట్టు సమాచారం.
కళా వెంకట్రావుకు టీడీపీ టికెట్ రాకపోయేసరికి నాకు ఎదురే లేదు, గెలుపు నాదే అన్న ధీమాలో ఉన్న కిరణ్ కుమార్ అనూహ్యంగా ఈశ్వరరావు రంగంలోకి దిగడంతో ఆందోళన చెందుతున్నారు. ఎంతకాలం దూరం చేసుకున్న అనుచరులను పిలుచుకుంటున్నారు. గతంలో జరిగిన అంశాలను మర్చిపోదాం, అందరం కలిసి పని చేసుకుందామని బుజ్జగిస్తున్నట్టు సమాచారం. చిరకాల స్నేహితులు భూతగాదాల వల్ల ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. నియోజకవర్గంలో బుడగట్లపాలెం, బడుమూరు, ఆదపాక, బంటుపల్లి వంటి అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఇద్దరు అభ్యర్థుల మధ్య ఎత్తులు పై ఎత్తులు ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల సమయానికి ఎన్ని గొడవలకు దారితీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంతమంది ప్రాణాలు పోతాయో, ఎన్ని కేసులు నమోదవుతాయోనని స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.